Disturbing and graphic visuals, viewer discretion is advised. తమిళనాడు తిరువెన్నెల్వేలిలో దారుణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వార్తని ఇప్పుడు మీరు చూస్తున్నారు. రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్ నడి రోడ్డుపై అతి కిరాతకంగా చంపేశారు దుండగులు. కారులో వెళ్తున్న రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్ పై దాడి చేస్తున్న దృశ్యాలవే. ఆ కారులో రిటైర్డ్ ఎస్ఐ ఉన్నారు. కుటుంబంతో సహా ఆయన వెళుతూ ఉన్నప్పుడు కారులో నుంచి ఆ కుటుంబ సభ్యులను కిందకి దించేశారు. కుటుంబ సభ్యులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వాళ్లను ఆ దుండగులు వెనక్కు తోసేస్తున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఆ కుటుంబ సభ్యులకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ సమయంలో అటువైపుగా మిగిలిన కార్లు, కొన్ని వాహనాలు వెళుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎందుకు భయంలో ఒకవేళ ఆగితే తమపై ఎక్కడ దాడి చేస్తారోనని వాళ్ళు ఆగలేదు. చూడండి ఒకసారి, అద్దాలు పగలగొడుతున్నారు. వెనుక నుంచి ముప్పేట దాడి, ఇటువైపు నుంచి ముందు నుంచి ఆ పక్క నుంచి ముప్పేట దాడి చేస్తూ లోపల ఉన్న రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్ పై అతి కిరాతకంగా దాడి చేసి చంపేస్తున్నారు. యువతల కారులో అద్దం గ్లాస్ కనిపిస్తోంది కదా, ఈ కారులో ఉన్న వ్యక్తులు ఆ ఘాతుకాన్ని వాళ్ళ ఫోన్లో చిత్రీకరించారు. కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఆ కత్తితో వీళ్లపైన అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళపై కూడా వేటు వేసే అవకాశం ఉంటుందని భయం. అటు పక్క నుంచి కొన్ని ట్రక్స్ వెళ్తూ ఉన్నాయి, కార్లు వెళ్తూ ఉన్నాయి, లారీలు వెళ్తూ ఉన్నాయి, బైకులు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా భయంతో వణికిపోయారు. ఈ ఘటనకు పాల్పడింది పాత నేరస్తులు అని తెలుస్తూ ఉంది. కారులో రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్ వెళుతూ ఉన్న సమయంలో కారులో నుంచి కుటుంబ సభ్యులను దించేసి ఆ కారులో ఉన్న జాకీర్ హుస్సేన్ పై కిరాతకంగా దాడి చేస్తున్న దృశ్యాలు ఇవి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు, పాత కక్షలు కార్పణ్యాలతో నరికి చంపుతున్న దుర్మార్గమైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మానవత్వాన్ని మరిచిపోయి ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ మంగళవారం దుండగులు నరికి చంపేశారు. ఆయన నమాజ్ ముగించుకొని ఇంటికి వెళుతూ ఉండగా బైక్ పై వచ్చిన దుండగులు ఆ కారును చుట్టుముట్టి మెడ, ముఖ భాగాల్లో విచ్చలవిడిగా కత్తులతో నరకటంతో జాకీర్ హుస్సేన్ అక్కడికక్కడే చనిపోయారు. జాకీర్ హుస్సేన్కు భార్య, కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. ఈ దుండగులు అక్బర్ షా, తౌఫిక్, ఈ దుండగులిద్దరూ కూడా నరికి చంపిన తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఇంకో ముగ్గురు కూడా మనకి కనిపిస్తున్నారు. ఆ దుశ్చర్యకు పాల్పడుతున్న దుండగులు ముగ్గురు వరకు కనిపిస్తున్నారు. ముగ్గురు మూడు వైపుల నుంచి ఆ ఎస్ఐపై దాడి చేసి 1, 2, 3, 4, నలుగురు దుండగులు మనకి కనిపిస్తున్నారు. ఆ అటువైపు కూడా మరొకరు కనిపిస్తున్నాడు. బైకులపై వచ్చి ఆ కారు అద్దాలు పగలగొట్టి డోర్స్ ఓపెన్ చేసి ఆ కారులోనే జాకీర్ హుస్సేన్ పై రిటైర్డ్ ఎస్ఐ జాకీర్ హుస్సేన్ పై విచక్షణారహితంగా నరుకుతున్న దృశ్యాలు ఇది తమిళనాడులో చోటు చేసుకుంది ఈ ఘటన. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఈ ఘటన చోటు చేసుకుంది, దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు ముందు రిటైర్డ్ ఎస్ఐ పై దాడి జరగడానికి ముందు ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. மரணிக்கும் போதும் சட்டத்தை மதித்தவனாக மன்னிக்க வேண்டும் என்ற ஆசைதான். இந்த கேஸ் போடாம இருக்கிறதுக்கு உதவி ஆணையாளர் செந்தில்குமார் அவர்கள் என்ற பேரம் பேசினார். அதுக்குள்ள ஆதாரம்லாம் இருக்கு. போட மாட்டேன், எஃப்ஐஆர் தானே பார்த்துக்கலாம், நான் தானே என்கொயரி பண்ணணும்னு சொன்னார். செய்யாத தவறுக்கு ஒருபோதும் பணம் தர மாட்டேன், அந்த பணம் ஏழைகளுக்கு கொடுத்தாலும் கொடுப்பேன், உனக்கு தர மாட்டேன்னு சொல்லிட்டு போயான்னு சொல்லிட்டு வந்துட்டேன். என்னை கொலை செய்தவனை எனக்கு வக்காலத்து வாங்குற வக்கீலுடைய தகப்பனாருக்கு போன் பண்ணி இந்த தௌஃபீக் போன் பண்றான், மிரட்டுறான். இவனை கேட்கறதுக்கு இங்க ஆளே கிடையாது. நீங்களும் கேட்க போறதில்ல. நன்றி. வாழ்க வளத்துடன், வாழ்க தமிழகம், வாழ்க தமிழக மக்கள். இது போடுறேன்னா தெரியட்டும். மரணிக்கும் போதும் சட்டத்தை மதித்தவனாக மன்னிக்க வேண்டும் என்ற ஆசைதான். இந்த கேஸ் போடாம இருக்கிறதுக்கு உதவி ஆணையாளர் செந்தில்குமார் அவர்கள் என்ற பேரம் பேசினார். அதுக்குள்ள ஆதாரம்லாம் இருக்கு. போட மாட்டேன், எஃப்ஐஆர் தானே பார்த்துக்கலாம், நான் தானே என்கொயரி பண்ணணும்னு சொன்னார். செய்யாத தவறுக்கு ஒருபோதும் பணம் தர மாட்டேன், அந்த பணம் ஏழைகளுக்கு கொடுத்தாலும் கொடுப்பேன், உனக்கு தர மாட்டேன்னு சொல்லிட்டு போயான்னு சொல்லிட்டு வந்துட்டேன். என்னை கொலை செய்தவனை எனக்கு வக்காலத்து வாங்குற வக்கீலுடைய தகப்பனாருக்கு போன் பண்ணி இந்த தௌஃபீக் போன் பண்றான், மிரட்டுறான். இவனை கேட்கறதுக்கு இங்க ஆளே கிடையாது.
நீங்களும் கேட்க போறதில்ல. நன்றி. வாழ்க வளத்துடன், வாழ்க தமிழகம், வாழ்க தமிழக மக்கள். ఇది పోరేయన్నా. ఇప్పుడు మాట్లాడిన ఈ వ్యక్తే రిటైర్డ్ ఎస్ఐ జాకిర్ హుస్సేన్. నడి రోడ్డుపై రిటైర్డ్ ఎస్ఐ జాకిర్ హుస్సేన్ను అతి కిరాతకంగా చంపేశారు. అతని వయసును కూడా కనీసం దృష్టిలో పెట్టుకోలేదు. ఆ వయసులో కనీసం అతను ప్రతిఘటించలేడు. అలాంటి మనిషిని కారులో నిస్సహాయాన్ని చేసి నలుగురు చుట్టుముట్టి నరికేస్తున్న దృశ్యాలవి. కూతురు ఆందోళనలో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళనలో అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమెను పక్కకి తోసేసి మరి నడి రోడ్డు పైన అందరూ చూస్తూ ఉండగానే బరి తెగించిన ఈ రౌడీలు ఆ రిటైర్డ్ ఎస్ఐను నరికి చంపేశారు. ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జాకిర్ హుస్సేన్తో ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కారణంతోనే కారులో వెళ్తున్న నమాజ్ ముగించుకొని కారులో వెళ్తున్న జాకిర్ హుస్సేన్ను రోడ్డు పైన అడ్డగించి నరికి చంపేస్తున్న దృశ్యాలవి. అందరూ చూస్తూ ఉండగానే అందరూ తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. పైగా చంపేసిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మనం తెలంగాణలో చూసాం. గతంలో లాయర్ దంపతులను కూడా ఇలాగే నరికి చంపేశారు. ఆ తర్వాత ఎన్నో ఘటనలను చూసాం. ప్రేమ కారణాలు కావచ్చు, ఆస్తి కారణాలు కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, ఇలా రకరకాల కారణాలతో నడి రోడ్ల పైన ఇలా నరికి చంపేస్తూ బరి తెగించి నరికి చంపేస్తున్న ఘటనలు కూడా. ఆ తర్వాత చంపేసి మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతూ ఉన్నారు. అంటే చచ్చినా పర్వాలేదు, అవతల వాళ్ళని పగ ప్రతీకారాలతో చంపేయాలి అనే కసితో ఇలాంటి దారుణాలకి పాల్పడుతూ ఉన్నారు. పైగా ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల ఆందోళనలో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ వాళ్ళని వెనక్కి తోసేసి మరి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు ఆ నలుగురు దుండగులు కూడా. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కానీ నిజానికి అనుకుంటూ ఉంటారు చాలామంది, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఆపొచ్చు కదా, ఆ బైక్తో ఢీ కొట్టొచ్చు కదా, కారుతో ఢీ కొట్టుండొచ్చు కదా అని ఉంటుంటారు. కానీ అలాంటి ప్రయత్నం చేస్తే వీళ్ళను కూడా కత్తులతో నరికి చంపే అవకాశం ఉంటుందనే సహజమైన భయం అందరిలోనూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నలుగురు ఉన్నారు. చూడండి ఒకసారి కారులో అద్దాల్లో నుంచి కొంచెం కనిపిస్తుంది. అతను ప్రతిఘటించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, వద్దు అని వారించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ఘటన తిరునల్వేలిలో చోటు చేసుకుంది. తిరునల్వేలి పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక జాకిర్ హుస్సేన్ గతంలో ఒక వీడియోని తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇంతకుముందు ఆయన మాట్లాడిన వీడియో అదే. అందులో ఏం మాట్లాడారో చూస్తాను. ఫిబ్రవరిలో ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వీడియోలో జాకిర్ తనకు చెప్తున్నారు తనకు ప్రాణహాని ఉంది అని అందులో ప్రస్తావించారు. తిరునల్వేలికి చెందిన 2 సీనియర్ పోలీస్ అధికారులు ప్రధాన నిందితుడితో కలిసి కుట్ర పన్నాడు అని అందులో ఆరోపించారు. ఒక భూ వివాదం కారణంగా నేను ఎదుర్కొంటున్న బెదిరింపు అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. పోలీసులకు కొన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ నన్ను రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని ఆ వీడియోలో చెప్తున్నారు. ఆ వీడియోలో వయసు మళ్ళిన ఆ వ్యక్తి, ఆ వృద్ధాప్యంలో ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు అతను ఎస్ఐగా పనిచేస్తారు, రిటైర్డ్ అయిపోయారు, తనకు ప్రాణహాని ఉంది, ఒక ప్రధాన నిందితుడితో కలిసి కొంతమంది పోలీసులు కూడా కుమ్మక్కయ్యారు అని చెప్తూ ఉన్నాడు. ఈ విషయానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదని చెప్తున్నారు. ఫిబ్రవరిలోనే తనకు ప్రాణహాని ఉంది అని అతను చెప్పారు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఆ దుండగులు నడి రోడ్డు పైన ఇంతటి దుశ్చర్యకు పాల్పడ్డారు. నిజానికి ఏ పోలీస్ స్టేషన్స్లో అతను వెళ్ళి ఎక్కడెక్కడ కంప్లైంట్ చేశాడో తనకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలి, ఎవరి ద్వారా ఉంది అని కంప్లైంట్ చేశాడో, ఏ పోలీస్ అధికారులు అయితే పట్టించుకోలేదో వాళ్ళందరినీ కూడా బాధ్యుల్ని చేయాల్సిన అవసరం ఉంది అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. నన్ను రక్షించడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, బదులుగా వాళ్ళు అంటే సీనియర్ పోలీసులు అధికారుల పేర్లు కూడా అక్కడ పేర్కొన్నారు. ఈ కుట్రకు మూల కారణమైన వ్యక్తికి మద్దతు ఇస్తున్నారు అని ఆరోపిస్తున్నాడు అతను. అంటే తనను చంపడానికి ఎవరైతే కుట్ర పన్నుతూ ఉన్నారో వాళ్లకు ఈ సీనియర్ పోలీస్ అధికారులు మద్దతు ఇస్తున్నారు, నాకు రక్షణ కల్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ ప్రధాన నిందితుడికి మద్దతునిస్తున్నారు అంటూ ఈ వీడియోలో అతను ఆరోపిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే తిరునల్వేలి నగర పోలీస్ కమిషనర్ సంతోష్ హదిమణి మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి మతం మారిన ముస్లిం తౌఫీక్ భార్యకు చెందిందని అన్నారు.
జాకీర్ దానిని అక్రమంగా ఒక షెడ్తో ఆక్రమించి అక్కడ మరిన్ని నిర్మాణాలకు ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో తౌఫీక్ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జాకీర్పై SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు జాకీర్ హుస్సేన్పై. దీంతో కోపంగా ఉన్న జాకీర్ మా అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు. వాస్తవానికి జాకీర్ నుంచి మాకు ఎటువంటి పిటిషన్ అందలేదు అని హదిమణి చెప్తున్నారు. తిరునల్వేలి టౌన్ పోలీసుల ప్రకారం అతను స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడని చెప్తున్నారు. జాకీర్కు 4 సభ్యుల ముఠా తన బైక్పై ఇంటికి వెళుతూ ఉండగా నరికేశారు అని నగర పోలీస్ కమిషనర్ కూడా చెప్తున్నారు. హత్యకు సంబంధించి కార్తీక్, అక్బర్ అనే 2 వ్యక్తులు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు లొంగిపోయారని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు ఆ వీడియోలో పోలీసులపై అలాగే కొంతమంది వ్యక్తులపై జాకీర్ ఆరోపణ చేశాడు. కానీ దీనికి సంబంధించి పోలీసు అధికారులు మాత్రం వేరే విధంగా చెప్తున్నారు. జాకీర్ అక్కడ ఒక అక్రమంగా షెడ్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. తౌఫీక్ ఆ విషయం గురించి ఫిర్యాదు చేశాడు అని చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే పాత కక్షలు ఉన్నాయనే విషయం చెప్తున్నారు. కానీ జాకీర్ గతంలోనే కొన్ని కంప్లైంట్లు చేశాడు, కొన్ని ఫిర్యాదులు చేశాడు, వీడియో కూడా చేశాడు. తనకి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించమని. కానీ పోలీసులు ఎటువంటి రక్షణ కల్పించకపోవడంతో ఆ నిందితులపై యాక్షన్ తీసుకోకపోవడంతోనే జాకీర్ని నడి రోడ్డుపై నరికి చంపేశారు. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన మొదటి బాక్స్లో చూస్తున్న దృశ్యాలవే. కొంతమంది దుండగులు రిటైర్డ్ SI జాకీర్ హుస్సేన్ కారులో నుంచి బయటకు లాగి కుటుంబ సభ్యులను అక్కడ నుంచి పక్కకు తోసేసి 4 చుట్టుముట్టి కారు అద్దాలు పగలగొట్టి డోర్లు ఓపెన్ చేసి కారులో ఉన్న వ్యక్తిపై కసితో నరుకుతున్న వాళ్ళ చేతిలో కత్తులు కూడా కనబడుతున్నాయి చూడండి. ఆ టైర్లు కూడా గాలి తీసేసినట్టుగా తెలుస్తుంది. టైర్లకి గాలి తీసేశారు. ఆ తర్వాత చుట్టుముట్టి ఆ లోపల ఉన్న జాకీర్ హుస్సేన్పై విచక్షణ రహితంగా దాడి చేశారు.